నా ఒక్కటి నాకు చెప్పండి అన్న, నాకు అర్థం కాదా. 80% మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు. 80% మంది ప్రజలు, 80% మంది ఓటర్లు అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తూ ఉంది. అంటే నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తూ ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీ కన్నా ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది. హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇప్పటికే 80%. బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 85%. అంటే 85% మంది ఓటింగ్లో ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో, వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాల అనే కారణాలు వెతుక్కోవడం తప్పనిచ్చి లార్జ్ టర్న్అవుట్ ఇస్ డెఫినెట్లీ a positive sign for us. In fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, every statement whatsoever he has given was leading towards that. But fortunately, people have understood his play and they have not fallen into his trap. And people have protected democracy themselves. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు. I think it will be a landslide. ఈరోజు ఇంత పెద్ద క్రైసిస్, ఒకప్పుడు స్వాతంత్ర సమరాని కోసం పోరాడారు కన్విక్షన్తో. ఆగస్ట్ క్రైసిస్లో ఒకసారి చూశాను, చాలా క్రైసిస్లో చూశాను, కానీ ప్రజల స్పందన అదే మరిగా ఈసారి నేను చూసిన ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న స్ఫూర్తి నా లైఫ్లో ఎప్పుడు చూడాల. ఇది మహిళలు చేసిన పెద్ద ఉద్యమం. రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. మా చెల్లెళ్ళు, అక్కలు, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒకరు చనిపోయారు అయినా కూడా వదిలిపెట్టలే. మళ్ళా సాయంత్రం రోజు మందర పడుకున్నారు, మళ్ళా మేము ఓటు వెళ్ళాము. ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నా. ఇక్కడ వచ్చి అబ్జర్వర్స్ కూడా నాటకాలు ఆడారు కొంతమంది. అబ్జర్వర్స్ కూడా మీ వాళ్ళు పంపిస్తారు. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా. ఏమనుకుంటున్నారు మీరు? అంటే అంత చులకనైపోయాం మేము. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందువి ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది, బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ